ఇది ప్రజలకు నేను గుర్తు చేస్తూ ఉన్నా, కూటమి 3 పార్టీలకు గుర్తు చేస్తూ ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా, ఓ ప్రజాప్రతినిధిగా నా బాధ్యత నేను పోషిస్తూ ఉన్నా. తొలి అడుగు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నిన్నటి దినం నుంచి ప్రారంభించింది. తొలి అడుగు దేనికి తొలి అడుగు అని వాళ్ళు చెప్తున్నారంటే, కూటమి 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత గడిచిన ఈ సంవత్సర కాలంలో ఎంతో సంక్షేమాన్ని ప్రజలకు అందించినాం, ఎంతో అభివృద్ధిని రాష్ట్ర ప్రజలకు అందించినాం. ఈ సంవత్సరం అనేది తొలి అడుగుగా భావిస్తూ ఉన్నాం. ఈ తొలి అడుగులో మేము సాధించిన అభివృద్ధి సంక్షేమం ఇంత గొప్పగా ఉందని చెప్పి గడప గడపకు పోయి ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబ సభ్యులకు వివరించండి అని చెప్పి వాళ్ళు తీసుకునే కార్యక్రమం. ఆ కార్యక్రమాన్నే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నారు. అమలు చేసే కార్యక్రమంలోనే ప్రొద్దుటూరు నుంచి కూడా మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోదరులందరూ కూడా పెద్దలు చాలామంది తిరుగుతూ ఉన్నారు. నిన్న బొలవరం నరసింహారెడ్డి అన్న వాటిలో తిరిగినారు. వారు మాట్లాడిన మాటలు విన్నా. ముఖ్యంగా మా అడ్వకేట్ డివి సుధాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు విన్నా. మా లాయర్ సుధాకర్ రెడ్డి గారు వారి యొక్క చాలా అనుభవం కలిగినటువంటి, దాదాపు ఒక 30 సంవత్సరాల లాయర్ వృత్తిలో అనుభవం కలిగిన అనుభవాన్ని అంతా రంగరించి పాపం అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నమో, నిజాన్ని మూసిపెట్టే ప్రయత్నమో తిప్పలు పడుతూ ఉన్నాడు. నేను అడుగుతూ ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ అడుగుతూ ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా, మీరు ఇచ్చిన హామీలు 4 అని అడుగుతాను నేను. మీరు ఇచ్చిన హామీలు 4 ఏ ఊర్లో అయినా ఎక్కడిదైనా ప్రొద్దుటూరు మొదలుకుంటే ఇచ్చాపురం వరకు మీ నాయకులంతా మాట్లాడేది ఆ 4-5 మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చిన హామీలు 4-5 143 ఇచ్చినారు. ఆ 4-5 కూడా మీరు చెప్పేది ఏంటంటే 2 ఇచ్చినేటి, 2 ఇయ్యబోయేటి, 1 సగం ఇచ్చినేది. ఇచ్చినేటి ఏంటి? 1 పెన్షన్ ఇచ్చినారు. పెన్షన్ ఎంతమందికి పెన్షన్ ఇచ్చినారు? 5 లక్షల మందికి పెన్షన్లు తీసేసినారు. 5 లక్షల మందికి పెన్షన్లు తీసేసినారు. మేము 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తా అంటే మీరు 61 లక్షల మందికి ఇచ్చినారు. లాస్ట్ మంత్ ఈ 1వ తారీఖు 61 లక్షల మందికి. మేము ఇంటింటికి ఇస్తే మీరు ఇంటింటి కూడా సక్రమంగా అయ్యే పరిస్థితి లేదు. మేము ప్రతి 6 నెలలకు రాజ్యాంగబద్ధంగా అర్హత లేని ప్రతి ఒక్కరికి ఇస్తే మీరు సంవత్సరం దాటినా కొత్త పెన్షన్ ఇంతవరకు ఇలే. 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పిన మీరు 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి సంవత్సరం దాటిపోయినా కానీ పెన్షన్ ఇయ్యలే. ఇది వీరి పెన్షన్ ఇచ్చే విధానంలో ఉండబడినటువంటి లోపాలు. ఈ లోపాలను మేము గౌరవప్రదంగా, మర్యాదపూర్వకంగా, పద్ధతి ప్రకారం ప్రజల కోసం సూచించినప్పుడు, విమర్శించినప్పుడు దాన్ని సత్విమర్శగా స్వీకరించాల్సిన బాధ్యత తర్వాతి ప్రెస్ మీట్లో వివరణ ఇవ్వాలా. మా కోసం కాకపోయినా ప్రజల కోసమైనా వివరణ ఇవ్వాలా. మీరు వివరణ ఇచ్చేదే కాకుండా ఆ ప్రజలకు సవరించి మేలు చేయాలా. మీరు చెప్పిన ప్రకారం ఈ పెన్షన్ తప్పితే మీరు రెండోది మీరు చెప్పేది తల్లికి వందనం ఇచ్చినామని ఇచ్చినారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన బయట వినిపిమంటే వినిపిస్తా. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏ నిషేధాలు లేకుండా, ఏ కోతలు లేకుండా, ఏ ఆజ్ఞలు లేకుండా, అంటే ఏం అడ్డంకులు పెట్టకుండా అందరికీ ఇస్తా. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తా స్పష్టంగా చెప్పినాడు. బయట వినిపిమంటే వినిపిస్తా. మరి ఏ నిషేధాలు లేవు, ఏ ఆజ్ఞలు లేవు, ఏ ఇబ్బందులు లేవు, కోతలు లేవు అని చెప్పినప్పుడు మరి ఇప్పుడు ఎందుకు 13,000 ఇచ్చినారు? 15,000 ఇవ్వాలి కదా ఆయన చెప్పిన ప్రకారం. ఏ అడ్డంకులు పెట్టనని చెప్పినప్పుడు ఇప్పుడు ఎందుకు పెట్టినారు? 300 యూనిట్ దాటితే ఇయ్యను, లేకుంటే 75% దాటితే ఇయ్యను, ప్రజెంట్ లేకపోతే ఇయ్యను. 1,16 వంకలు పెట్టి ఎగరగొట్టే కార్యక్రమాలు ఎందుకు చేసినారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం అయితే 15,000 రూపాయలు ఇవ్వాలా, అందరి పిల్లలకి ఇవ్వాలా. ఆయన మాట్లాడే మాటలు ఉన్నాయి. మీరు బొంకే ప్రయత్నం చేస్తే చూపిస్తా, ఇప్పుడే కూడా చూపిస్తా. 83 లక్షల మంది పిల్లలు ఈ రాష్ట్రంలో ఉంటే మీరు 53 లక్షల మందికి 50 లక్షల మందికి ఇస్తామంటే 30 లక్షల మందికి ఎగరగొట్టేట్టు కాదా? నిన్న బొల్లవరంలో 3కి ఇచ్చినే చూపించినారు. మీరు 3కి ఇచ్చిన అమ్మతోనే మీరు మాట్లాడిస్తే 30 లక్షల మంది ఎగరగొట్టిన అమ్మలతో మేము మాట్లాడిస్తే మీ తల ఆడబెట్టుకుంటారు. సిగ్గుతో ఎక్కడ పెట్టుకోవాలా? మీరు
ఇది ఇంకొక పథకం మీరు మాట్లాడేది. పోనీ ఆ తల్లికి బంధనమైన మొదటి సంవత్సరం ఇచ్చినారా? ఎగరగొట్టినారు. మొదటి సంవత్సరం రాష్ట్రంలో ఉండే తల్లులకు డబ్బులు ఎగరగొట్టినారు. 83 లక్షలు ఇవ్వాల్సింటే 50 లక్షలుగా చెప్పినారు. 15,000 ఇవ్వాల్సింటే 13,000 ఇచ్చినారు. ఇది అసంపూర్ణమైనటువంటి పథకమే. ఇంకొకటి మీరు గొప్పగా చెప్పుకునేది గ్యాస్. నేను 1,00,000 సార్లు చెప్తాను గ్యాస్. అయ్యా 30 మందికి పడింది, 70 మందికి వల్లే మీరు విచారించుకోండి, వీధులకు పోండి, ఆడవాళ్ళని అడగండి, పర్లేదయ్యా అని చెప్తానా? మీ తప్పును మీరు కరెక్ట్ చేసుకునేదానికి కూడా ప్రయత్నం చేయకుండా మీ అంతకు మీరే మేము ఇచ్చినామని చెప్పి భుజాలు తట్టడుచుకుంటే ఒకనాటికి తట్టడుచుకోనికి భుజాలు ఉండవు సుధాకర్ రెడ్డి గారు, భుజాలు ఉండవు తట్టడుచుకోనికి. ఇంకొకటి మీరు ఏంటంటే చెప్పేది దారుణమైన అంశం ఏంటంటే 2 పథకాలు ఇయ్యకపోయినా ఇచ్చిన దాంట్లో వేసుకుంటున్నారు. ఇయ్యబోయేటి కూడా ఇచ్చిన దాంట్లోకేనంట. అదెట్టునో నాకు అర్థం కావడంలే. ఏ రాజకీయ పార్టీ చెప్పదుబ్బా, వీళ్ళు మాత్రమే చెప్తున్నారు. రైతు భరోసా ఇచ్చాం కదా, ఇయ్యబోతున్నాం కదా. రైతు భరోసా ఇయ్యబోతున్నాం కదా అనేది మాట్లాడకూడదండి తెలుగుదేశం పార్టీ నాయకులారా. ఇచ్చిన తర్వాత చెప్పాలా. బస్సు పెడతానం కదా ఆగస్టు 15 చెప్పకూడదు, పెట్టినాక చెప్పాలా బస్సు. రైతు భరోసా కూడా అన్నదాత సుఖీభవ పేరు మార్చినారు. 26,000 ఇచ్చి మాట్లాడండి. కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ దాని కింద ప్రధానమంత్రి దాని ద్వారా వచ్చే డబ్బులు 6,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా మీరు 20,000 రూపాయలు ఇవ్వాలి. అవి కూడా బయట ఉంది ఆయన మాట్లాడినేటి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 20,000 రూపాయలు కలిపి 26,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఆ 26,000 రూపాయలు మొదటి సంవత్సరం కూడా ఇచ్చి ఈ రెండో సంవత్సరం కూడా 26,000 రూపాయలు ఇస్తే నేను నోరు మూసుకుంటా. ఈ పథకం వరకు మీరు మొదటి సంవత్సరం ఎగరగొట్టినారు, మాట్లాడతా. 26,000 ఇవ్వకుండా 20,000 ఇచ్చే మాట్లాడతా. 46 లక్షల మందికి ఇవ్వకుండా కోత పెడితే మాట్లాడతా. నేను మాట్లాడతా, మీరు సమాధానం చెప్పాలా, ప్రజలు వినాలా. ఇది ఆడికే. అంటే 2 పథకాలు ఆడికాడికి ఇచ్చినారు, 2 పథకాలు ఇయ్యబోయేడు చెప్పుకున్నారు. ఒక పథకం గ్యాస్ 30% వేసినారు. అయిపోయా, మీ మేనిఫెస్టో అయిపోయిందే. ఇంకా లేవా మీరు చెప్పిన పథకాలు? ఇది మీ మేనిఫెస్టో, ఇదే మీది. మీ రామాయణం అంతా ఇదే, మీ గబ్బు భారతం అంతా ఇదే. ప్రజలకు మోసం చేసినది, అబద్ధాలు చెప్పినది, హామీలు ఇచ్చినది, అధికారంలోకి వచ్చేదానికి ఇదిగో ఇదే. ఇది మీ మేనిఫెస్టో. మీరు 5 పథకాలైనా చెప్పింది తెలుగుదేశం పార్టీ నాయకులారా? మీ శానాడాయి దీంట్లో. మీ ప్రధానమైనటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటి అస్త్రం ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాలు పూర్తయి 59 సంవత్సరాల వరకు ఎంతమంది ఆడపిల్లలుంటే, ఎంతమంది స్త్రీలు ఉంటే ఒక్కొక్కరికి 1,500 చొప్పున ప్రతి నెల వారి అకౌంట్లోకి జమ చేస్తామని చెప్పిన మీ ప్రధానమైన హామీ ఆడబిడ్డ నిధి. మరి ఈ ఆడబిడ్డ నిధి ఏమైంది? ఈ రాష్ట్రంలో ఈ ఆడబిడ్డల నిధి కోసము యా నిధితో వాళ్ళనో, యా మెక్నాస్ గోల్డ్ కోసం గుర్రాలలో వినట్టుకోవాలనో ఈ నిధుల కోసం ఏమైంది ఆడబిడ్డ నిధి? తెలుగుదేశం పార్టీ నాయకులారా, సిగ్గు, మానము, మర్యాద, పౌరుషము ఏదైనా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉంటే ఈ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలను మన ఇంటి ఆడబిడ్డలుగా భావిస్తాం, మన చెల్లెలుగా, మన తల్లులుగా భావిస్తాం. మన తల్లులకు, మన చెల్లెళ్లకు మనం ఇచ్చినటువంటి హామీని మాట తప్పుతామా? మాట తప్పితే అది అన్నగా మనకు గౌరవమేనా? మన చెల్లెలకు శుభమేనా? నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామన్నారు. ఏడిచ్చినారు? సంవత్సరం ఎగరగొట్టినారు. ఎప్పుడు ఇచ్చారు? ఇయ్యరంట. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అనుసంధానం చేసినారంట. వాళ్ళు ఫిట్టరోనికి ఫిట్టరు, కార్పెంటరోని కార్పెంటరు, రంగులేశ్వరికి నేర్పించి రాష్ట్రంలో అంతా వాళ్ళను ఉద్యోగస్తులు చేసినట్టంట. ఆడబిడ్డ అనేది ఇయ్యరంట. P4కు అనుసంధానం అంట. అంటే యాన్నో NRS ఎవరో అమెరికాలో, రష్యాలో, జర్మనీలో ఉండే వాళ్ళు సాహుకారులు ఈ పొద్దుటూరులో ఉండే బీదోలను దత్తత తీసుకొని సాహుకారం చేస్తారంట. ఇది ఎట్టెట్ట సుధాకర్ రెడ్డి గారు? ఎట్టెట్టండి తెలుగుదేశం పార్టీ నాయకులు? ఇది సాధ్యమేనా? ఇది సినిమాలో డైలాగ్ చెప్పినట్టు ఇది సాధ్యమేనా? అవుతుందే. జర్మనీలో ఉండేవాడు ఈ ఊర్లో ఉండే బీదోని దత్తత తీసుకొని సాహుకారు చేస్తాడని చెప్పి నేను నమ్మాలంటే
ముందు ఈ ఊర్లోనే తెలుగుదేశం పార్టీలో ఉండే సుధాకర్ రెడ్డో మరొకరో కొండారెడ్డో ఇంకొకరో సావుకారులు ఎవరైతే ఉండారో వీళ్ళు మా సంజీవ్ నగర్లో శ్రీనివాసనగర్లో ఉండే పేదవాళ్ళను దత్తత తీసుకొని ఒక్కొక్కరికి ఒక 50 లక్షలు కోటి రూపాయలు సాయం చేసి ఇదిగో మేము దత్తత తీసుకున్నాం, మా చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం అమలు చేసినాం, ఇటనే అమలు అవుతుందని చెప్తే మొట్టమొదట కొంత చెవు పెడతాం మీకోసం. ఇట్లాంటి అబద్ధ మాటలు ఆడికి అయిపోయింది. ఇంకా మీరు చెప్పిన హామీలు ఊరిక మత్సుకు కొన్ని వినిపిస్తాను నేను. మత్సుకే చాలా ధనిగా కూడా కాదు, దీంట్లో చాలా ఉన్నాయి, 143 ఉన్నాయి. మీరు ఉద్యోగస్తులకు పిఆర్సీ చెప్పినారు, ఐఆర్ చెప్పినారు, జీపీఎస్ చెప్పినారు, చేసినారా? ఇచ్చినారా? సంవత్సరం అయింది. వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు, రోడ్లు ఎక్కుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు టీచర్లు. ఒక ఐఆర్ లేదు, ఒక డిఏ లేదు, పిఆర్సీ లేదు, జీపీఎస్ లేదు, ఏమీ లేదు. కరెంటు డిపార్ట్మెంట్లోనూ మిగతా డిపార్ట్మెంట్లోనూ కాంట్రాక్టు పనులు చేసే వాళ్ళందరి ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని చెప్పి జమ్మనోడుకు వచ్చి చెప్పినాడు మీ లోకేష్ బాబు. జమ్మనోడుగులో క్రమబద్ధీకరించినారా? వాళ్ళ వేతనాలు ఏమైనా 13,000 నుంచి 11,000 నుంచి 18,000 నుంచి 45,000 40,000 తెలంగాణలో చేసినట్టు చేసినారా? చేయలే. మెగా డిఎస్సి అన్నారు, చేసినావా? ఇంకా అది మార్గమధ్యంలోనే ఉంది మెగా డిఎస్సి, అది ఎప్పుడైతుందో తెలియదు. జాబ్ క్యాలెండర్ అన్నారు, చేసినావా? 20 లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు, చేసినావా? పట్టణాలలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల పట్టాలు ఇచ్చాలని చెప్పినావు, ఇచ్చినావా? రైతుల కోసం ధరల స్థిరీకరణ అని చెప్పినారు, పెట్టినావా? రైతులు పండించిన పంటలకు మద్దతు ధర వస్తాందా? కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి నెత్తిన పెట్టుకొని ఊరేగుతాన్నావు, ఇచ్చినావా? నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిస్తాం. ధరలు చెప్పమంటారా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులారా? కొబ్బరి ఎంత ఉంది? 400 రూపాయలు ఉంది. మేము ఉన్నప్పుడు ఎంత ఉన్నాయి? అది 150 రూపాయలు ఉన్నాయి. అది నూనె ఎంత ఉంది? వరుసగా మీరు పోయి కిరాణా కొట్టులోకి పోయి సరుకులు తీసుకోండి. 2019 నుంచి 24 వరకు ధరలు ఎంత ఉన్నాయి? 24 మేము దిగిపోయినప్పటికి ధరలు ఎట్లున్నాయి? ఇది వీళ్ళు ఆడవాళ్ళు సోదరి మనం ఉన్నారు, వీళ్ళు అడుగులు చెప్తారు. ఇంట్లో సంసారం అంతా జరిపేది వీళ్ళే కాబట్టి నూనె ఎంత, కొబ్బరి ఎంత, ఇంకోటి ఎంత, చింతపండు ఎంత, ధనియాలు ఎంత అని ఇంత పెరిగినాయి ధరలు. ఎంతెంత గొప్ప మాటలు చెప్పినారు ఆ రోజు. కరెంటు బిల్లులు తగ్గించాం, నాణ్యమైన కరెంటు ఇస్తాం. కరెంటు బిల్లులు పెరిగినాయా తగ్గినాయా? ఇంత పెరిగింది. నా ఇంటికి వచ్చింది ఇంత. మాట్లాడే తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళకే వచ్చింటే అది కరెంటు బిల్లు ఇంత అయినా మాట్లాడుతున్నారు. మద్యం ధరలను నియంత్రిస్తాము, విషపూరితమైన బ్రాండ్లను రద్దు చేస్తాము. ఇదే మేనిఫెస్టోలో ఉండేది. మరి విషపూరితమైన ఆనాటి బ్రాండ్లు రద్దు చేస్తామంటే మరి ఈరోజు అదే బ్రాండ్లు వచ్చానాయే. ఇక్కడ కూర్చునే వాళ్ళకు చాలా మంది ఆగిటారు రాత్రి కూడా. అయ్యే బ్రాండే, అదే గ్లాసే, అదే మందే, అదే సీసానే, అదే కథ అంతా. ఏ మార్పు చేయలే. మరి రద్దు చేయలేదే. నాడు విషం నేడు అమృతమా? ఆ పొద్దు ధర ఎంత ఉందో అంతే ఉంది. 220 అంటే 220, 180 అంటే 180. ధరలు తగ్గించాలా, బ్రాండ్లు మార్చాలే. విషం విషమే. డీజిల్, పెట్రోలు, గ్యాసు నియంత్రిస్తామని చెప్పినారు, నియంత్రించినారా? ఆశా వర్కర్ల జీతాలు పెంచుతాం, అంగన్వాడీ వర్కర్స్కు గ్రాట్యుటీ ఇస్తాం, ఇచ్చినారా? ఫీజు రీయింబర్స్మెంట్ గాలికి వదిలేసినారు. ఆరోగ్యశ్రీ అటకెక్కించినారు, లేదు. పేద ప్రజలు అల్లాడిపోతున్నారు అనారోగ్యంతో, లక్షలు పెట్టలేక. పిల్లల ఫీజులు కట్టి వాళ్ళ సర్టిఫికేట్ ఇరుకునేటన్నీ గడ్డకు తెచ్చామని ఫీజు రీయింబర్స్మెంట్ అన్నారు. కట్టినారా మీరు? ఇప్పుడు చెప్పలే బకాయిలు. పొదుపు సంఘాల మహిళలకు 3 లక్షల నుంచి 10 లక్షల వరకు వడ్డీని రుణాలు ఇచ్చామని చెప్పినారు. పోయి అడగండి. ఈ సంవత్సర కాలంలో పొదుపు సంఘాల మహిళలకు గతంలో ఈ సంవత్సరానికి పాత బకాయి వడ్డీ లేని రుణాలు వాళ్ళు వడ్డీ కట్టాలి. గవర్నమెంట్ వీళ్ళు తీసుకుంటారు, వడ్డీ కట్టుకుంటారు. సంవత్సరం అయితేనే గవర్నమెంట్ వడ్డీ పెంచి వాళ్ళ దాంట్లో జమ అవుతుంది. వేసినారేమో కనుక్కో, మనం పావుల వేయలే. పాతదానికే వేయకపోతే ఇంకా 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచుతామన్నటువంటి ఎక్కడ చేసినారు మీరు? ఏంది నోటికి వచ్చినట్టు అన్నీ చెప్పినారు. 1 కాదు 2 కాదు. ధోబీఘాట్లకు రజక సోదరులకు చెప్పినారు. నాయి బ్రాహ్మణులకైతే దేవాలయాల్లో 25,000 రూపాయలు గౌరవవేతనం అని చెప్పినారు. నాయి బ్రాహ్మణ సోదరులకు 25,000 రూపాయలు గౌరవవేతనం ఇచ్చినారా? ఈయనే ఉన్నాడు, కర్ణాయన్న ఉన్నాడు.
25,000 రూపాయలు. 25 దమ్మిడీలు ఇలే. రజక సోదరులకు చెప్పినారు. జూనియర్ లాయర్లకు 10,000 రూపాయలు స్టైఫండ్ అని చెప్పినారు. ఇచ్చినారా? గ్రామ వాలంటీర్లకు 5,000 10,000 చేస్తామని చెప్పినారు. చేసినారా? చేనేత వాళ్ళకైతే 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్కి అయితే 500 యూనిట్లు, హ్యాండ్లూమ్కి అయితే 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు. చేసినారా నాగరాజు? చేయలే. బీసీ సబ్ప్లాన్ కింద 5 సంవత్సరాలకు 1,50,000 కోట్ల రూపాయల అభివృద్ధికి ఖర్చు చేస్తామని చెప్పినారు. బీసీ సబ్ప్లాన్ కింద 1,50,000 అంటే సంవత్సరానికి 30,000 కోట్లు. సంవత్సరం గడిచింది, 3 దమ్మిడీలు పెట్టలే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పురుషులకు స్త్రీలకు అందరికీ 50 ఏళ్ళకే పెన్షన్ అని చెప్పినారు. మీరు పొరపాటు పడుతున్నారు. చాలామంది మా వాళ్ళు కూడా స్త్రీలకు అనుకుంటున్నారు. స్త్రీలకు కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ వర్గాలలో ఉండే స్త్రీ పురుషులు కాకుండా ఇతరులకు కూడా ఎవరికైనా గొర్రెల పెంపకానికి, యూనిట్ల స్థాపనకు రాయితీలు ఇస్తామని చెప్పి కాపులకు చెప్పినారు. ఎస్సీ ఎస్టీలకు చెప్పినారు. ముస్లిం మైనారిటీలకు చెప్పినారు. ఇమాములకు మోజములకు ప్రతి నెల 10,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. గౌరవ వేతనం ఇచ్చినారా? అర్హతను ఇమాములకు ప్రభుత్వం కాజీలుగా నియమిస్తామన్నారు. నియమించినారా? మసీదుల నిర్వహణకు ప్రతి నెల 5,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. మైనారిటీలకు స్థలాలు కేటాయిస్తామన్నారు. కార్మికులకు చెప్పినారు. సాగునీటి రంగానికి చెప్పినారు. కేజీ టు పీజీ సిలబస్ను రివ్యూ చేస్తాం. విద్యకు సంబంధించి ఉన్నమతి పోయి చంద్రమతి వచ్చినట్టు ఇంగ్లీష్ మీడియం పోగొట్టినారు. సెంట్రల్ సిలబస్ పోగొట్టినారు. నాడు నేడు పోగొట్టినారు. పాఠశాలల అభివృద్ధి పోగొట్టినారు. యాడికొచ్చినాయి పాఠశాలలు తెలిసినా తెలుగుదేశం పార్టీ నాయకులారా, ఇది మటుకు మీరు చాలా జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఉంది. సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. మీరు స్కూళ్ళల్లో మీరిచ్చే బ్యాగులు నాసిరకం చినిగిపోయినాయి. మీరు పెట్టిన అన్నం నాసిరకం బొద్దింకలు వస్తున్నాయి. హోమ్ మినిస్టర్ పోతేనే బాలికల హాస్టల్లోకి బొద్దింక వచ్చింది. మీరు పెట్టే అన్నం నాసిరకం, మీరు ఇచ్చిన బ్యాగులు నాసిరకం, మీరు చెప్పే చదువు నాసిరకం, మీ పాలనే నాసిరకం. మీ పాలనే నాసిరకం. ఇన్ని పథకాలు రామాయణం పెట్టుకొని ఏమీ చెయ్యకుండా ఆ బొల్లవరం పోయి 2 పథకాలు మాట్లాడి 2 అమ్మలతో 3 బన్నాయని చెప్పించానే సంకలు గుద్దుకుంటే ఒప్పుకునేటోళ్ళం అనుకుంటారు మీరు. 136 చెప్పినారు ప్రజలకు. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చైతన్యవంతులు కాండి ప్రజలారా. మీ ఓటు ద్వారా అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చి 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని అధికారాన్ని పెత్తనాన్ని చెలాయిస్తున్నారో, మీ ఓటు ద్వారా దానికి కృతజ్ఞతాబద్ధులైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమములో ఇచ్చిన హామీలు నెరవేర్చేదాని కోసం మీ ఇళ్ళకాడికి వస్తున్నారు. ప్రశ్నించండి. మీరు ప్రశ్నించకపోతే బానిసలైతారు. మీరు ప్రశ్నించే ప్రజాస్వామ్యంలో నిజమైనటువంటి పౌరులైతారు. మీరు చైతన్యవంతులైతారు. మీ హక్కుల కోసం మీరు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కనీసం మీరు ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది. మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఏ మొగమాటం లేకుండా గౌరవప్రదమైనటువంటి భాషలో మాట్లాడండి. ఆడబిడ్డని ఇది ఇస్తానని చెప్పినావు, సంవత్సరం మీద నా లెక్కియా అని అడుగు. నిరుద్యోగ భృతి నా పిల్లోనికి ఇస్తానని చెప్పినావు, ఇయ్యా అని అడుగు. 50 ఏళ్ళకి పెన్షన్ అని చెప్పినావు, పెన్షన్ ఇయ్యా అని అడుగు. నీకు ఏమైతే వాళ్ళు మాట ఇచ్చినారో ఆ ఇచ్చిన మాట మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు ప్రశ్నించకపోతే మిగిలిన 4 సంవత్సరాలు కూడా ఏ ఒక్క పథకం మీకు వాళ్ళు ఇయ్యరు. కారణం, ప్రజలు ఏమీ చేయలేరు, ఏమీ కాదు, మనం ఇచ్చినా ఏకపోయినా గొర్రెల మాదిరి నోరు మూసుకొని ఉంటారని చెప్పి మిమ్మల్ని ఆ దోవలోకి తీసుకొచ్చే పరిస్థితి చేస్తారు. తెలుగుదేశం పార్టీ తొలి అడుగు వేసినామని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా నేను. చివరిగా చంద్రబాబు నాయుడు గారికి ఇది తొలి అడుగు కాదు. ఆయన రాజకీయ జీవితానికి ఇది చివరి అడుగు. ఇది బాగా రాసుకోండి చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితానికి ఇది తొలి అడుగు కాదు, చివరి అడుగు. ఇదే చివరి అడుగు. 1978లో రాజశేఖర రెడ్డితో ప్రస్థానం ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు 2028 జగన్మోహన్ రెడ్డితో కథ సమాప్తం. కరెక్ట్గా 50 సంవత్సరాలు. 78 నుంచి 88, 98, 2008, 18, 28 కరెక్ట్గా 50 సంవత్సరాలు ఆయన రాజకీయ ప్రస్థానం ముగిసిపోతుంది.
అబ్బనితో రాజశేఖర రెడ్డితో ప్రారంభమైనటువంటి 78లో ఆయన రాజకీయ జీవితం 2028 జగన్మోహన్ రెడ్డి గారితో సమాప్తం. ఇది తథ్యము 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 నేను చెప్తా ఉండేది వాస్తవం. ఇదే జరగబోతుంది. ఇది తెలుగుదేశం పార్టీకి తొలి అడుగు కాదు. ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ జీవితానికి ఇవి చివరి అడుగులు. మీరు 30 రోజులు తిరిగితే 30 రోజులు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. 30 రోజులు ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మీరు బాబు గొప్పతనాన్ని లేకపోయినప్పుడు కూడా చెప్పే ప్రయత్నంలో మీరు తిరిగితే బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తున్న కార్యక్రమం పేరుతో ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తిరుగుతారు. ప్రతి ఇంట్లోనూ చైతన్యవంతులు చేసే ప్రయత్నం చేస్తాం. వారి హక్కుల కోసం సాధన చేసి పోరాటం చేసేదానికోసం ప్రయత్నం చేస్తాం. ఇది పొద్దుటూరు నియోజకవర్గంలో చాలా సీరియస్గా తీసుకొని బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం. కాబట్టి చేయడం కోసం రేపు జరిగే కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ